కూడా మరలా బిగ్గరగా ఏకీభవించడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథం 454 పేజీ 6వ కీర్తన. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృశించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తెలియజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విన్నాడు. పాపము చేయి వారులారా, మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవుడు చదవబడినటువంటి కీర్తనను చదివినిపించిన బిడ్డను ఏకీపించిన మళ్ళను దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కృప కలిగిన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని ఇటు రీతిగా మనల్ని నడిపించే సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ద బుక్ ఆఫ్ ఎస్కేల్ గ్రంథము 47వ అధ్యాయము మనము గమనించినట్లయితే అక్కడ ఒక నది కనపడుతూ ఉంది. ఆ నదిలో 4 లోతు అనుభవాలను పొందుపరచడం జరిగింది. ఒకసారి కానీ మీరు అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది అధ్యాయంలో ఉన్నటువంటి నదికి ప్రభువు ప్రవక్తను 1000 మూరలు నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క మూరకు ఒక్కొక్క లోతు, ఒక్కొక్క అనుభవం అనేటటువంటిది అక్కడ పొందుపరిచాడు. మరి ఆ లోతులు ఏ అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి? ఆ లోతులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఆ లోతులను బట్టి మనము వేటిని నేర్చుకోవలసినటువంటి వారిగా ఉన్నామో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదవగలిగిన వారు. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయము నేను చదువుతాను. 2 వచనాలు మీరు జాగ్రత్తగా గమనించండి. 3వ వచనము నుండి కూడా ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెనో. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నడిపింపగా మోకాళ్ళ లోతుండెనో. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు మొలలోతుండెనో. ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది
కనపడెను. అక్కడ 4 రకాలైనటువంటి అనుభవాలు లేదా 4 రకాలైనటువంటి లోతులు కనపడతా ఉన్నాయి. ఒకటేమో చీలమండల లోతు అన్నాడు. చీలమండలం అంటే ఏంటి? మనం ఇంతవరకు కూడా ఏదైతే ఉందో దీనిని చీలమండలము అంటాం. తర్వాత మోకాళ్ళు లోతు అన్నాడు. మోకాళ్ళు అనగా ఇవి. తర్వాత మొలలు లోతు అన్నాడు. మొల అనగా ఇది. తర్వాత నేను ఏదలేనటువంటి లోతు అన్నాడు. అనగా మనిషి మునిగిపోయేటటువంటి లోతు. ఈ 4 రకాలైనటువంటి లోతులు ప్రభువు ఏమి నేర్పించాలనుకున్నాడు, ఏమి తెలియచెప్పాలనుకున్నాడు? ఒక నరపుత్రుడిని తీసుకుని ఈ 4 అనుభవాలు గుండా నడిపిస్తూ ఈ మధ్యాహ్న కాల సంఘంలో దేవుని సంఘమైనటువంటి మనకు ఏమి చెప్పాలనుకున్నాడో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి 1000 మూరల్లో నడిచే కొలది లోతు అనేటటువంటిది మారిపోతుంది. మొట్టమొదటి లోతు ఏమన్నాడంటే చీలమండల లోతు. ఒకసారి అతని చేయి పట్టుకుని ఆయనను 1000 మూరలు నడిపించగనంట కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపుగా నీళ్లు చీలమండల లోతుండెను. అనగా చీలమండలం లోతులో వరకు కూడాను 1000 మూరల వరకు నడిపిస్తే చీలమండల లోతు నాకు ఉన్నది అంటున్నాడు. చీలమండల లోతు దేనికి సాదృశ్యంగా ఉంది? ఏ అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది అంటే అది మందిరములోనికి వచ్చేటటువంటి అనుభవానికి ఆ లోతు సాదృశ్యంగా ఉంది. చూడండి, చాలా మంది మందిరం దాకా వస్తారు కానీ కొంతమంది ఏమంటారు, నేను మందిరంలోనికి రానులేండి, నేను వస్తే బాగోదులేండి, లేకపోతే నేను ఎప్పుడు రాలేదండి అని చెప్పేటటువంటి వారు లేకపోలేదు. కొంతమంది దేవుని మందిరం దాకా వస్తారు కానీ వాళ్ళు రారు. కొన్నిసార్లు మన సండే స్కూల్ పిల్లల్ని ఎవరైనా మన తోటి బిడ్డలు తెచ్చినప్పుడు రా పైకి తీసురా అంటే నేను రానులే అంటారు. కింద ఏంటి అక్కడ నిలబడ్డా, పైకి రా అంటే నేను రానంటారు. ఇప్పుడు చీలమండల లోతు అంటే మందిరంలోనికి రావటం. ఆ లోతు దేనికి సాదృశ్యం ఉందంటే దేవుని మందిరంలోనికి రావటానికి ఆ లోతు సాదృశ్యంగా ఉంది. ఈరోజు మీ కుటుంబాల్లో చాలా మంది పురుషులు ఉన్నారు, వారికి ప్రార్థన ఇష్టమే, మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు పెడతాం ఇష్టమే, దేవుని పరిచర్య ఇష్టమే. కానీ చీలమండల లోతుకు రమ్మన్నప్పుడు, దేవుని మందిరానికి రమ్మన్నప్పుడు వారు రాగలరా? రాలేరు. అవసరమైతే మందిరం ముందు దాకా మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళగలరు కానీ పైకి వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండాలి అంటే వారు ఉండగలరా? ఉండలేరు. అంటే దాని అర్థం ఇంకా చీలమండల లోతులోనికి వారు రాలేదు. కొలనూలు పెట్టి ఆయన నడిపిస్తున్నాడు. దేవుని వాక్యం అనే కొలనూలు ద్వారా వారిని ముందు కొనసాగిస్తున్నాడు కానీ చీలమండల లోతులోనికి ఇంకా వారు రాలేదు. చీలమండల లోతు అనగా దేవుని మందిరంలోనికి వచ్చేటటువంటి అనుభవానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు దేవుని మందిరంలో ఉన్నామంటే మనమందరం కూడా ఏ లోతులో ఉన్నాం? చీలమండల లోతులో ఉన్నాము. పాదాలు మునుగు లోతులో అయితే ఉన్నాము. అది సరిపోదు, అది ఇంకా ముందుకు వెళ్ళే కొలది మనం తెలుసుకుంటాం. అయితే కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే వారికి మందిరం ఇష్టమే, సేవకుడు ఇష్టమే. చూడండి, వారి పలహారాలు దేవుని మందిరంలోకి వస్తాయి. వారు రారులే కానీ వారి పలహారాలు దేవుని మందిరాన్ని పంపిస్తారు. కొంతమంది వారు రారులే కానీ ఆయా పండగలకి, భోజన కార్యక్రమాలకి వారి ధనాన్ని కానీ రైస్ కానీ దేవుని మందిరంలోనికి పంపిస్తారు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మందిరంలో ఈ కార్యక్రమం ఉంది కదా, ఈ పలహారం పంచిపెట్టండి మా కుటుంబం తరపున, లేకపోతే ఈ రైస్ బ్యాగ్ తీసుకెళ్ళండి రేపు ప్రేమ విందుకు మా కుటుంబం తరపున అని ఇస్తారు. కానీ వారు దేవుని మందిరంలోనికి మాత్రం రారు. కానీ చీలమండల లోతు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని మందిరంలోనికి నడిపించబడటానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఇంకను చీలమండల లోతులోనికి రాని ప్రతి ఒక్కరిని కూడాను, మన కుటుంబంలో ఉన్న ప్రతి యవనస్తుని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని త్వరలో చీలమండల లోతుకు నడిపించునుగాక. రెండవ లోతు ఉంది. ఆ రెండవ లోతు మరొక 1000 మూరలు నడిపించిన తర్వాత 4వ వచనంలో ఉంది కదా, ఆ లోతు ఎంత అయిందంట? మోకాళ్ళ లోతు అయింది అంటాడు.
మరలా నన్ను 1000 మూరలు నడిపించాడయ్యా. మరలా నన్ను నా చెయ్యి పట్టి 1000 మూరలు నడిపిస్తే ఈ చీలమండల లోతు ఇప్పుడు ఇది ఎంత అయిందంట, మోకాళ్ళు లోతు వరకు కూడా అయ్యింది. డెప్త్ మై నీ అంటున్నాడు, మోకాళ్ళ లోతు అది అయ్యింది. మోకాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఈ మోకాళ్ళ లోతు దేనికి అనుభవంగా ఉందంటే మోకాళ్ళు ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మోకాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయట? ప్రార్థనకు, ప్రార్థన జీవితానికి కాళ్ళు సాదృశ్యంగా ఉన్నాయి. కేవలము చీలమండల లోతునకు నేను వచ్చాను, దేవుని మందిరంలోకి వచ్చేసాను సరిపోయిందంటే సరిపోదట. దేవుని మందిరంలోకి వచ్చిన ఆ చీలమండల లోతులకు వచ్చినటువంటి మనం మోకాళ్ళ లోతునకు దిగి వెళ్ళాలంటే ప్రార్థన అనుభవంలోనికి రావాలి, ప్రార్థన జీవితంలోనికి మనం రావాలి. ఒక భక్తుడు అంటాడు కదా, ఎవరి మోకాళ్ళైతే నల్లబడతాయో వారి మొహాలు తెల్లబడతాయి అన్నాడు. వెలుగుతో నింపబడతాయి అట. గొప్ప గొప్ప భక్తులు ఆనాటి దినాల్లో పరిచర్య చేసినటువంటి భక్త సింగ్ గారు ఈ రీతిగా గొప్ప గొప్ప వ్యక్తులు మోకాళ్ళు చూసుకుంటేనట పెద్ద పెద్ద కాయలు కాసుంటాయట. వారి యొక్క మోకాళ్ళు గడ్డలు గట్టి ఉంటాయంట. వారికి గరుకు ప్రాంతం లేదు, పొల ప్రాంతం లేదు, ఇసుక లేదు, ఎండ లేదు, వాన లేదు. ఈ టైంలో ప్రార్థన చేయాలనిపిస్తే వారు మోకరించడమే, ప్రతిదానికి వారు మోకరించడమే కదండి. ఆ రోజుల్లో మోకరించకుండా ప్రార్థన చేయకుండా వారు సాధించింది ఏముంది? కాబట్టి మోకాళ్ళ లోతు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనము చీలమండల లోతులో అయితే ఉన్నాం, కానీ మోకాళ్ళ లోతునకు దిగామా? మోకాళ్ళ లోతు అనుభవం ఉందా? అనగా ప్రార్థన జీవితం మనలో ఉందా? చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథం బుక్ ఆఫ్ 2nd Chronicle చాప్టర్ 6 6వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ అధ్యాయం 13వ వచనం చివరిలో అంటాడు కదా, చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, అతడు గొప్ప రాజు. దేవుడు అతనికి గొప్ప జ్ఞానం ఇచ్చాడు, దేవుడు అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు అతనితో అన్నాడు కదా, నీ రాజ్యములో నీవు పరిపాలించినంత కాలం కూడా యుద్ధాలు నేను జరగనివ్వను, మీరంతా నెమ్మదిగా ఉంటారని ప్రభు అన్నాడు. అన్ని వస్తువులున్నా, అన్ని ఏర్పాట్లున్నా, కావలసినవన్నీ ప్రభు ఇచ్చినప్పటికీ కూడా ఇదిగో ఆకాశము వైపు తన 2 చేతులు ఎత్తి మోకరించి ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్నాడు. కాబట్టి ఈ రోజున మోకాళ్ళు లోతులో నీవు ఉన్నావా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రతి విషయంలో ప్రార్థన తలంపును కలిగి ఉన్నావా? ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభిస్తున్నావా? నీ దినాన్ని దేనితో ప్రారంభిస్తున్నావు? దేనితో ముగిస్తా ఉన్నావు? అంటే మోకాళ్ళ లోతు అనుభవం నీకు లేదు, మోకాళ్ళ లోతులోనికి నీవు దిగలేదనే కదా దాని అర్థం. కొంతమంది వారు చేసే పనుల్లో కూడా ప్రార్థన చేసేవారిని నేను చూశాను. ఏదైనా మిషన్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా వర్క్ దగ్గర ఏదైనా వర్క్ చేయాలన్నప్పటికీ కూడా వారు చిన్న ప్రార్థన చేసి మొదలు పెట్టుకుంటారు ఆ పని. వర్కర్స్ కూడా ఈ రోజున నీ అనుదిన కుటుంబ జీవితంలో ప్రార్థన జీవితం ఎలాగుంది? మోకాళ్ళు లోతు అనుభవం, మోకాళ్ళు లోతనగా ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ రోజున ప్రార్థన మనందరికీ కూడా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చాలా అవసరమైనటువంటిది. ఎజ్రా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి ప్రార్థన గురించి. ద బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 9 9వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, నా వస్త్రము పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. అక్కడ ఆయన అంటున్నాడు కదా, ఎలా ప్రార్థన చేశాడు అంటే ఆయనట మోకాళ్ళ మీద పడి ఇదిగో యెహోవా తట్టు చూచి ఆయన ఏం చేస్తా ఉన్నాడట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మోకాళ్ళ అనుభవం మనం కలిగి ఉన్నామా? మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా?
ఈరోజు ఎటువంటి ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నాం. ఆయన మరి 1000 మూరలు నడిపిస్తే ఆ లోతు మోకాళ్ళ వరకు వచ్చిందన్నాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఈ రోజున మోకాళ్ళు లోతు అనుభవం కలిగి ఉండాలి. కొన్నిసార్లు గొప్ప సేవకులు అంటూ ఉంటారు, ఎవరైనా అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది అంటే మోకాళ్ళ లోతులోనికి దిగో, నీ ఇబ్బంది అంతా పోద్దంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రార్థన చెయ్యి, మోకరించి. ఓసారి ఒక ప్రాంతంలో ఒక తల్లి గారు ఉంది. ఆవిడకి ఎవరు లేరు, ఒక్కటే ఉంది. ఆమెకు 1 సెంటున్నర స్థలం ఉందంట. ఎప్పటి నుంచో కూడా అందులో ఇల్లు కట్టుకోవాలని ఆలోచన. అయితే ఈవులు లేక కట్టుకోక వెనకబడిపోయారు. ఒకసారి చర్చిలో చెప్పింది, అయ్యగారు నేను నా స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, మరి ప్రార్థన చేయండి అంటే, అమ్మ తప్పకుండా పలానా సారి నువ్వు మొదలుపెట్టు, దేవుడి కృప నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి. ఈ లోపట మరి ఆవిడ ఆ ప్రాసెస్లో ఉండి, ఆ ఆలోచనలో ఉండి దాని కొరకు ప్రయాసపడతా ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక పెద్ద వ్యక్తి, ఆయన మాటకు తిరుగులేనటువంటి వ్యక్తి, ఆ స్థలం ఖాళీగా ఉందని చెప్పి దాన్ని కబ్జా చేసి అక్కడ ఇల్లు కట్టుకోవటానికి ఆయన ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. అప్పుడు ఈవిడెళ్ళి, అయ్యా నాకెవరూ లేరయ్యా, నేను పేదదాన్ని, నన్ను బాధ పెట్టొద్దు, స్థలం నాది, కాగితాలు ఇవ్వు అంటే, ఆ కాగితాలు నీ దొంగ కాగితాలు, నా దగ్గర ఒరిజినల్ కాగితాలు ఉన్నాయి, నేను ఈ ఊళ్ళోనే గొప్ప వ్యక్తిని, నేను అబద్ధం ఆడతానా, 1.5 సెంటు స్థలం కోసం నిన్ను బాధ పెడతానా, అది ఇదని ఆయన రుబాబుగా మాట్లాడతాడు. అయితే ఈ తల్లి గారికి చేసేదేమీ లేదు, సపోర్ట్ లేదు. మందిరంకి వెళ్ళి సేవకుడు చెప్పిందంట, అయ్యా నన్ను ఏం చేయమంటారు, ఇది పరిస్థితి అంటమ్మా, నీవు ఇంకా చీలమండల లోతులోనే ఉన్నావా, మోకాళ్ళ లోతులోనికి దిగు, నీ సమస్యను దేవుడు సర్దుమణిగిస్తాడా. సరేనని చెప్పి ఒకరోజు ఇంటికి వెళ్ళి చెప్పాడు కదా అని చెప్పి ఆవిడ చక్కగా మంచం మీద పడుకుని ఏడుస్తూ ప్రార్థన చేసి, ఉపయోగం లేదు, ఏమి లేదు. అలా 1 వారం రోజులు చేయగానే ఆ స్థలంలోనికట ఆ వ్యక్తి కొంత కంకరు, ఒక ట్రక్కు ఇసుక, కొంత రాయి కూడా అక్కడికి తోలాడు. ఒరే ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏమైపోయింది, సమస్య ఎక్కువైపోయింది, ఇంకా పెరిగిపోయింది. ఒక ట్రక్ ఇసుక వచ్చేసింది అక్కడికి, ఆయన కట్టుకోవడానికి తెచ్చేసుకున్నాడు. ఊరు ఇంకా బాధ ఎక్కువైపోయింది, పరుగున వెళ్ళిందంట. అయ్యగారు మీరు అన్నారు కదా మోకాళ్ళలో దిగి ప్రార్థన చేయని, చూడండి ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే, మొన్నటిదాకా నాది అన్నవాడు ఏకంగా ఇసుక వచ్చింది, అక్కడికి కంకర వచ్చింది, కొన్ని రాళ్ళు కూడా వచ్చినాయా. ఆయన శంకుస్థాపన చేసుకుంటాడంట, ఆయన పని చేసుకుంటాడంట. అమ్మా జీవము కలిగిన దేవుడు గొప్పవాడు, నీకు అన్యాయం చేయుడు, విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానన్నాడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. నీవు మోకాళ్ళ లోతు అనుభవానికి వెళ్ళు, మోకాళ్ళ లోతులకు దిగు, అవేమీ చేయలేవు, నిన్ను ఆటంకపరచలేవంటే ఏం ఆటంకపరచలేవయ్యా, కళ్ళెదుర కుప్పలన్నీ కూడా కనపడతా ఉంటే. మరలా ఆ రోజు వెళ్ళి మరలా అదే రాత్రి మరలా చక్కగా మంచం మీద పడుకుని, ఇదో ప్యాషన్ అయిపోయింది, నువ్వు కనీసం ఆ దావీదు గాని మూలుగుతూ నేను పరుండి ప్రార్థన చేశానని చెప్పినట్లుగా కొంతమందికి ఆరోగ్యం ఉన్న ఓపిక ఉన్న పడుకుని ప్రార్థన చేస్తాం అలవాటు అయిపోయింది. పడుకుని ప్రార్థన చేసింది, చేస్తా తెల్లారి దేవుడు ఇంకా గొప్ప కార్యం ఏం చేశాడంటే, మరి గుంతలు తీసేవాళ్ళు వచ్చి గుంతలు కూడా చుట్టూ తీసి పడేసి, గుంతలు తీసేవాళ్ళు ఏం చేశారంట, ఆ స్థలంలో అప్పటికప్పుడే తాళ్ళు బట్టి లాగారు, ముగ్గేశారు, గుంతలు కూడా తీశారు. ఇక ఏం చేస్తుంది, అయ్యో అయ్యో తీయద్దయ్యా నా స్థలం, నెత్తి నోరు కొట్టుకుని బయటికి పోయి నెట్టేస్తే వెళ్ళి పడిపోయింది. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళింది, వాళ్ళ ఆవిడ ఉందమ్మా స్థలం నాదమ్మా అది అంటే, అమ్మ తల్లి ఆయన నేను చెప్తే వినేవాడు కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్తే నీకు ఏ ఉపయోగమో లేదు, ఏ స్టేషన్కి వెళ్ళు, ఏదో కంప్లైంట్ ఇయ్యంటమ్మా, నేను ఏకాకిని, నాకెవరు సపోర్ట్ లేరు, నేను అలా ఇచ్చాను అని భయపడతా ఉంటా. అమ్మ ఆయన నేను చెప్తే వినడు తల్లి, నువ్వు నాకు చెప్పుకున్నా అనవసరమైన ఆవిడ బాధపడ. మరలా వెళ్ళింది చర్చి దగ్గరికి వెళ్ళి ఆ సమస్య చెప్పుకుంటామ్మా నువ్వు నిజంగా మోకాళ్ళు లోతునకు దిగావా అన్నా. అంటే అసలు ఏంటి అయ్యగారు మోకాళ్ళు లోతుంటే, మరి తెలియకుండా నువ్వు ఎలాగెళ్తున్నావు రోజు నేను చెప్తే అంటే,
అయ్యా మోకాళ్ళ లోతు అంటే ప్రార్థనే కదా, ప్రార్థనా జీవితం కదా, ప్రార్థన చేస్తాను. ఎలా చేస్తున్నావమ్మా అంటే, అయ్యా మంచం మీద పడుకుని నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా మోకాళ్ళ లోతు అనుభవం అంటే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటం, మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయటం. ఎజ్రా ఏం చేశాడు? మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేశాడు. హి వాజ్ ఎ ప్రొఫెట్, ఆయన ప్రవక్త, ఆయనకి అంత అవసరం లేదు, కానీ మోకాళ్ళ మీద పడి ఆయన ప్రార్థన చేశాడు. అయితే ఇక రాత్రి ఇంటికి వెళ్ళిందట, 10 గంటలప్పుడు మోకాళ్ళ మీద పడిందంట. తెల్లారుజామున 3 దాకా ఆవిడ ప్రార్థన చేస్తాను. ఆ తెల్లారి గుంతలు తీశారుగా, శంకుస్థాపన చేద్దాం కోసమని ఆయన వచ్చాడంట. ఆయన వచ్చి శంకుస్థాపన చేద్దామని ఆ గుంతలన్నీ కూడా చూసి, ఏదో ఒక ఐటెం మిస్ అయితే శంకుస్థాపనలో కొన్ని ఐటెంలు వేస్తారు కదా, వేస్తే ఐటెం తెద్దామని బైక్ వేసుకెళ్తుంటే ఆ బైక్ అనుకోకుండా గేదెడ్డు వచ్చి బైక్ మీద నుంచి ఆయన కింద పడేసరికి కాలు బాగా దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఆ హాస్పిటల్ దగ్గర ఆయన భార్య వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత భార్య అందంటయ్యా, దేవుడు మనకి ఎంతో ఇచ్చాడు, ఒక పేద విధవరాలు దానికోసం నువ్వు వెళ్ళావు, ఆమె ఉసిరే నీకు తగిలింది, ఆమె కన్నీరే నీకు తగిలింది, నా మాట నీది కాలుతోనే పోద్ది, మహా అయితే 2-3 నెలల బెడ్ రెస్ట్ తర్వాత తిరగొచ్చు, ఇంకా నీవు దాని విషయంలో ప్రయాసపడ్డావంటే ఒక ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదు, సాటి ఆడదానికి చెప్తున్నాను, మరి మనకు దేవుడు చాలా ఇచ్చాడు, వద్దు, ఎందుకు నాకు కీడి శంకిస్తుందని ఆవిడ అది అంటే ఆయన కూడా అనిపించిందంట, ఏదైనా కానీ ఆ స్థలంలో అడుగు పెట్టిన కాడి నుంచి మనకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకు ఇంకా స్థలం జోలి వెళ్ళటం అని ఆమెను పిలిచి అన్నాడంట. ఆమెను హాస్పిటల్ పిలిచి, అమ్మా నువ్వు చర్చికి వెళ్తావా, ప్రార్థన చేస్తావా? చేస్తానయ్యా, రాత్రి మోకాళ్ళ లోతు ప్రార్థన చేశానన్న. అంటే ఏంటంటే పక్కన వాళ్ళు అన్నారంట, నువ్వు చేయబట్టి అయిందని వాడు మనసు మారిపోద్ది, చెప్పమాకన్నారు. సరే నేను చెప్పి ఆమెతో అన్నాడంట, అదిగో ఆ స్థలం నీదేలే, ఇక దాని జోలు నేను రాను, అక్కడ కంకర ఉంది, ట్రక్ వేసుకుంది, కొన్ని రాళ్ళు ఉన్నాయి, అవి కూడా నువ్వే వాడుకో అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. వాడుకో, ఇక దాని జోలు నేను రాను, ఇదిగో నా విషయంలో నువ్వు ఏడవద్దు, నువ్వు నా విషయంలో తొందరగా నేను ఆరోగ్యంగా కుదుటపడాలని ప్రార్థనే చెయ్యాలి. అంటే అది ఎలా సాధ్యమవుతాయి అంటే రికమెండేషన్ల ద్వారా బెదిరింపుల ద్వారా జరగవు. కొన్ని జరగాలి అంటే మోకాళ్ళ లోతునకు మనము దిగాలి. మనం మోకాళ్ళ లోతునకు దిక్కుండా ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం, అయ్యగారి దగ్గరికి వెళ్తాం, ఆ సంఘానికి వెళ్తున్నాం, ఈ సంఘానికి వెళ్తున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, కానీ మోకాళ్ళ లోతులోనికి మనము దిగటం లేదు. కాబట్టి రెండవదిగా మోకాళ్ళ లోతు అనుభవం దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. చూడండి, కీర్తన గ్రంథము 95వ అధ్యాయం, కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 7వ వచనాన్ని కానీ చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట అంటాడు కదా, సాగిలా పడుదుము. చాలు చలని అక్కడ అంటాడు కదా, మనము ఆయన ఎదుట సాగిలా పడుదుము. చాలు చాలండి ప్రభునందు ప్రియులరా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో రెండవదిగా మనం ఏ అనుభవంలోనికి వెళ్ళాలంటే చీల మండల లోతు అనుభవం నుండి మోకాళ్ళ లోతు అనుభవంలోనికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు మోకాళ్ళ లోతు అనుభవం అయిపోయాక మరలా ఇన్ని 1000 మూరలు నడిపించాడంట. మరలా 1000 మూరలు నడిపిస్తే అక్కడికి వెళ్ళేసరికి ఆ లోతు ఎంత వచ్చింది? మొలల లోతు వచ్చింది. మొలల లోతు దేనికి సాదృశ్యంగా ఉందంటే బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్నది. మొలల లోతు అనుభవం దేనికి సాదృశ్యంగా ఉంది? బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, ఎప్పుడైనా బాప్తిసం ఇవ్వాలంటే కనీసం ఈ లోతు ఉండాలి. మొలల లోతు లేకుండా బాప్తిసం ఇవ్వటం అనేది కష్టము. సో మనం కూడా ఎప్పుడు బాప్తిసం ఇచ్చినా అది బాప్తిసాల తొట్టైనా లేకపోతే పేరేచర్ల పెద్ద కాలవైనా సరే మొలల లోతు నీళ్లు ఉండవలసిందే, దానిలోనే ఇస్తాం. అనగా చీలమండల అనుభవాన్ని దాటి మోకాళ్ళ అనుభవాన్ని దాటి ఈ తర్వాత మనం ఏ అనుభవంలోనికి రావాలి అంటే బాప్తిస అనుభవంలోనికి మనము రావాలి. ఎందుకని అనగా అది ప్రభువు ఏర్పాటు
ఏర్పాటు చేసింది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా బాప్తిసం ఇచ్చు యోహాను ద్వారా ఈ వాజ్ ఎ బాప్టైజ్డ్. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యోహాను అంటాడు కదా, నేను నీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన మీకు నీటిలోనూ పరిశుద్ధాత్మ అగ్నిలో కూడా ఆయన రక్షణ ఇస్తాడు. నిజంగా ఈ రోజున చాలా మంది చీలమండల లోతులో నుండి మోకాళ్ళ లోతు వరకు వచ్చారు, కానీ మొలల లోతునకు వెళ్ళట్లా. కొంతమంది సీనియర్స్ ఇప్పటికి ఉన్నారు, 30 సంవత్సరాలు ఆత్మీయ జీవితం ఉంది, సంఘానికి వెళ్ళే అనుభవం, 25 సంవత్సరాల జీవితం ఉంది, కానీ వారికి ఏమి లేదంటే రక్షణ అనే వస్త్రము లేదు. కొంతమంది చూడండి చెప్తారు, అమ్మా ఏంటి మరి ఇంకెప్పుడు బాప్తిసం అంటే, అయ్యా మనవరాలు పెళ్లి కూడా అవనయ్యా, ముందేమో కొడుకు పెళ్ళి అవ్వాలంది, తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది మనవరాలి పెళ్లి కూడా అయిపోతే నా బాధ్యత తీరిపోద్ది, అప్పుడు బాప్తిసం తీసుకుని నిరంతరం ఆ ప్రభు సన్నిధిలో నా జీవితాన్ని నేను గడిపేస్తాను. అంటే నీ కాళ్ళు కీళ్ళు అన్ని పడిపోయిన తర్వాత అప్పుడు బాప్తిసం అనేది అవసరం అవుతుందా? ఇదిగో దేవుని వాక్యం అంది, యవన కాలములో దేవుని కాడి మొయిట మేలు అనగా రక్షణ పొందు, లోక పాపాలకు దూరంగా ఉండు, లోక ఆశలకు దూరంగా ఉండు. ఈరోజు యువత చూడండి ఎంత నష్టపోతున్నారు. లోకానుసారమైన ఆచారముల ద్వారా లేకపోతే అలవాట్ల ద్వారా తమ జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నారు. చిన్న వయసులోనే ఈ బలహీనతలకు అలవాట్లు అయిపోతున్నటువంటి వారు లేరా? అనగా మొలలలోతు అనుభవము లేదు. మొలలలోతు బాప్తిసమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈ రోజు దేవుని సంఘానికి వస్తున్నావు, చీలమండలంలోతు అనుభవాన్ని కలిగి ఉన్నావు, మొలలలోతు అనుభవంలోనికి ఎప్పుడు వస్తావు? రక్షణ పొందావా? రక్షణ అనుభవం ఉందా? ప్రభు బలలో చెయ్యి వేస్తున్నావా? మరి ప్రభు పరిచర్యలో చెయ్యి వేస్తున్నావా? ప్రభు అంటాడు కదా, రక్షణ లేనివాడు నావాడు కాదు. రక్షణ లేనివాడు నావాడు కాదు. రక్షణ అనేది నీ ఇంటికి వచ్చి నీ కిటికీ తలుపు కొడుతుంది. రక్షణ అనేటటువంటి స్వార్థ నీ ఇంటికి వచ్చి నీ ఇంటి తలుపు కొడుతుంది, కానీ నీ హృదయాన్ని నువ్వు తెరవట్లేదు. నీ హృదయాన్ని నువ్వు తెరవట్లేదు. ఆ రోజున లూదియా హృదయం తెరవబడింది, వెంటనే మొలల లోతులోనికి ఆమె వెళ్ళిపోయింది. అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? రక్షణ పొందుటకు నన్నేమి చేయమంటారు? ఎలాగ దాన్ని నేను తీసుకోవాలి? ఐథియోపియా నుండి వచ్చినటువంటి ఒక నపుంసకుడు రథమాపి అంటాడు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, రక్షణ ఇష్టానికి నీకేదైనా ఇబ్బందా అని అడుగుతాడు. యెషయా గ్రంథాన్ని చదువుతూ దేవుడైన హృదయాన్ని తెరిస్తే ఆయన అంటాడు కదా, ఐఎమ్ రెడీ, నేను రక్షణ కొరకు సిద్ధంగా ఉన్నాను, మోకాళ్ళ లోతు అనుభవంలోనికి వెళ్ళటకు సిద్ధముగా ఉన్నాను, మీకేమన్నా ఆటంకమా? ఈరోజు ఇంకా మోకాళ్ళ లోతు అనుభవంలోనికి నువ్వు దిగినటువంటి వ్యక్తిగా లేనట్లయితే, ఇదిగో మరొక 1000 మోరులు నీవు నడిచిన తర్వాత ఆ అనుభవంలోనికి అనగా రక్షణలోనికి నువ్వు దిగేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒకటి చీలమండలంలోతో అనగా దేవుని మందిరంలోనికి రావటం, రెండవదిగా మోకాళ్ళ లోతు అనగా ప్రార్థన జీవితం, మూడవదిగా మొలల లోతు అనగా బాప్తిసానికి సాదృశ్యంగా, నాలుగవదిగా ఇంకా చివరిగా అంటాడు కదా, దాటలేనంత లోతు, దాటలేనంత లోతు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనంలో, మరొక 1000 మోరలు ఆయన నన్ను నడిపించగా దాటలేనంత లోతులోనికి నేను వెళ్ళిపోయాను. దీని అర్థం ఏమిటంటే, ఇదిగో ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు ఆటంకపరచలేనటువంటి లోతు, ఆధ్యాత్మిక జీవితంలో ఈదేటటువంటి అనుభవం. ఇంతకీ ఆ నది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి నది అయి ఉన్నది. ఆ నదిలో మనం ఎలాగ ఉండాలి అంటే, ఇదిగో ఈదేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మునిగి లేచేవారిగా ఉండకూడదు, లేదా కాలుతో టచ్ చేసేటటువంటి వారిగా ఉండకూడదులే, కానీ ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి నదిలో మునిగి ఈదుతూ పరలోకం అనేటటువంటి ఒడ్డుకు చేర్చబడేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా. మరొక 1000 మూరలు ఆయనను నడిపించగనట. ఆయన ఏ లోతునకు వెళ్ళిపోయాడంటే ఇదిగో మునిగిపోయే లోతునకు వెళ్ళిపోయాడు. ఏదవలసినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడంట. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము చీలమండల లోతు దాటి, మోకాళ్ళు లోతు దాటి, మొలల లోతు దాటి ఇంకా ఏ లోతునకు వెళ్ళాలంటే ఈదగలిగేటటువంటి లోతునకు మనం వెళ్ళాలి. 2 పాటలు వచ్చినాయి చాలు, అరగంట ప్రార్థన చేస్తున్నా చాలు, నెలకోసారి సాక్ష్యం చెబుతున్నా చాలు. ఆధ్యాత్మిక జీవితంలో ఇదిగో ఇదేటటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలి. లోతులకు వెళ్ళిపోయేటటువంటి వారిగా ఉండాలి. ఆ లోతులకు వెళ్ళినప్పుడే సమృద్ధి, ఆ లోతులకు వెళ్ళినప్పుడే ఆశీర్వాదం. ఇప్పుడు చూడండి, విలువైనవి లోతులు కదా ఉండేది. ఇప్పుడు సముద్రం ఒడ్డున ఒకడుండి చూస్తున్నాడు, ఒకడుండేమో సముద్రంలో ఉండి వల వేస్తున్నాడు, ఇంకొకడు సముద్రం లోతుకు వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. సముద్రంలో ఉండి వల వేసేటటువంటి వ్యక్తికి ఏం దొరుకుతాయి అంటే చేపలు దొరుకుతాయి. అదే సముద్రపు లోతుకు వెళ్ళి వెతికేటటువంటి వ్యక్తికి విలువైనటువంటి ముత్యాలు, పిరల్స్ అంటారు. ముత్యాలు ఎక్కడ ఉంటాయి? సముద్రం అడుగు భాగంలో ఉంటాయి. చేపల కన్నా విలువైన ముత్యాలు అడుగు భాగానికి లోతులకు వెళ్ళిన వ్యక్తికి దొరుకుతాయి. సముద్రము ఒడ్డు నుండి చూస్తున్న వాడికి కాళ్ళు కూడా తడవవు. చూడండి, ఇప్పుడు ఎవరికి విలువైనది దొరికింది? ఒడ్డునున్న వాడిక, వల వేసిన వాడికి అంటే లోతునకు వెళ్ళిన వాడికి విలువైనటువంటివి దొరికినాయి. ఈ రోజున మనము కూడా ఒడ్డు నుండి, చీలమండల లోతు నుండి, ప్రభువా నా కుటుంబంలో ఈ సమృద్ధి నీవు, ఆశీర్వాదాన్ని నీవు, అభివృద్ధి నీవు, ఆ తలాంతులు ఇవ్వు అంటే అది దొరికేటటువంటి, జరిగేటటువంటి అనుభవము కాదు. నీవు కూడా లోతునకు వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. విలువైనటువంటివి నాకు కూడా కలుగజేయి ప్రభువా అని. లోకస్వార్త 5వ అధ్యాయం కానీ గమనించినట్లయితే, లోకస్వార్త 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు రాయబడి ఉంది కదా. యేసు ప్రభువారు ఆ ధోనిని అంటాడు కదా, కొంత లోతునకు నడిపించి మీ వలలు వేయండి అంటాడు. అయ్యా, కొంత లోతునకు నడిపించి మీ వలలు వేయండి అంటే వలలు వేస్తే అప్పుడు దాకా రాత్రంతా ప్రయాసపడితే పురుగు కూడా పడలేదని చెప్పిన వారు పట్టపగలు వలేస్తే విస్తారమైనటువంటి చేపలు అక్కడ పడ్డాయి. విస్తారమైన సమృద్ధి పడింది. ఎప్పుడు అనగా లోతునకు వెళ్ళి వల వేసినప్పుడు, లోతునకు వెళ్ళి పోరాడినప్పుడు, లోతునకు వెళ్ళి ప్రయాసపడినప్పుడు. నిజంగా ఈ ఆదివారం దేవుని పిల్లలైనటువంటి మనం కూడా 4వ లోతు అనుభవం, సమృద్ధి అనుభవం, పరిశుద్ధాత్మ అనేటటువంటి నదిలో ఈదగలిగే స్థాయికి మన ఆత్మీయ జీవితం వెళ్ళిపోవాలి. ఇంకా చీలమండల స్థాయిలోనే ఉన్నావా? ఇంకా మోకాళ్ళ లోతులోనే ఉన్నావా? లేదా ఇంకా మొలల లోతులోనే ఉన్నావా? దేవుని వాక్యం అంటుంది, చీలమండల లోతు నుండి మోకాళ్ళ లోతులోనికి నడవాలి. మోకాళ్ళ లోతు నుండి అక్కడే ఆగిపోకూడదు, మొలల లోతులోనికి రావాలి. మొలల లోతు నుండి కూడాను ఇంకా ఏ లోతుకు మనం రావాలంటే పరిశుద్ధాత్మ అనే నదిలో ఈదుతో పరలోకం అనే ఒడ్డుకు చేరేటటువంటి అనుభవానికి మనము చేర్చబడాలి అంటున్నాడు. అందుకని 47వ అధ్యాయంలో యేసుకేలు గ్రంథం 4 రకాల లోతులను చూయించి, సంగమా ఈరోజు ఏ లోతులో నీవు ఉన్నావు, ఈరోజు ఏ అనుభవంలో ప్రభు ఉన్నాడు నీవున్నావు అని అడిగితే నీ లోతు అనుభవాన్ని ఏమని చెప్పే విధంగా ఉన్నావు? అయ్యా, నేను ఇంకా చీలమండల లోతులోనే ఉన్నాను, లేకపోతే అయ్యా నేను ఇంకా మోకాళ్ళ లోతులోనే ఉన్నానయ్యా, లేకపోతే అయ్యా నేను ఇంకా మొలల లోతులోనే ఉన్నానయ్యా, లేదో నేను పరిశుద్ధాత్మ అనే నదిలో ఈదగలిగేటటువంటి వ్యక్తిగా ఉన్నానని చెప్పే వ్యక్తిగా, విశ్వాసిగా నీవు ఉన్నావా? ప్రభు కోరుతున్నాడు, ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి నదిలో ఈదగలిగేటటువంటి అనుభవాన్ని మనము కలిగి అట్టి కృపతో పరలోకం అనే ఒడ్డుకు చేరువారిగా ఉండాలి. అట్టి కృపను, అట్టి అనుభవాన్ని ప్రభు దయచేసి నిజంగా అట్టి అనుభవాలలో మనలను, మన కుటుంబాలను దీవించి బలపరిచి నడిపించును గాక. అందరూ మోకరిద్దాం. చెప్పబడినటువంటి వాక్యం కొరకు మనమందరం కూడాను ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. కృప కలిగిన దేవా, నీ నామానికి వందనములు తండ్రి. అయ్యా, ఈ ఆదివారం కాల సమయంలో నన్ను, మమ్మలను జ్ఞాపకం చేసుకుని కృప చూపి బలపరిచి నడిపించినటువంటి విధానమును బట్టి వందన.
పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.